వైటీ దాస్ గారి గురించి నన్ను మాట్లాడమంటే నేను చాలా విషయాలను మర్చిపోయాను. ఆయన 87లో స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయినప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. అప్పుడు చిన్న కుర్రాడు కార్యకర్త. ఆ కార్యకర్త అంశాలు 40 ఏళ్ళ తర్వాత నన్ను మాట్లాడమంటే నాకు గుర్తు కూడా లేదు. కానీ నాకు గుర్తున్న విషయాలు నేను చెప్తాను. మాకు ఏదైనా సరే యూనియన్ ప్రచారం జరపాలి అంటే వైటీ దాసు గొంతు డబ్బు కావాలి. అది లేకుండా మాకు యూనియన్ ప్రచారమే జరగదు. ఆయనకు తోడు వైటీ దాసు కృష్ణన్ అని ఒక ఆయన సంపాదించుకున్నాడు. వీళ్ళిద్దరూ మా ప్రచారం సిఐటియు యూనియన్ ప్రచారం స్టీల్ ప్లాంట్లో జరగాలంటే వాళ్ళిద్దరు ఉంటే ప్రత్యర్థి యూనియన్లు మాత్రం భయపడిపోయాయి. అట్లా డప్పు కొట్టుతుంటే వైటీ దాసు పాట పాడుతుంటే గణగణ గణగణ గజ్జల మోత అని ఆ మాట అసలు వేరే వాళ్ళకి ఎవరు పాడలేదు. ఆ విధంగా పాడిపోయేవాళ్ళు. అట్లాంటి వైటీ దాసు ఆ రోజుల్లో మా యూనియన్ని ఒక పెద్ద యూనియన్గా అవతరింప చేయడానికి ఒక పెద్ద పిల్లల్లాగా మాకు పనిచేశాడు. అలాగే ఒక కార్యకర్త అంటే ఎట్లా అంటే అసలు ఆయనకు ఒక మాట చెబితే ఈ పోస్టర్ వచ్చింది అంటే, ఈ పాంప్లెట్ వచ్చింది అంటే ఖచ్చితంగా వైటీ దాస్ అది అంటించాల్సిందే. అది ఆ పాంప్లెట్ వెళ్ళే వరకు ఆయన చూడాల్సిందే, ఇంకొక చూడక్కర్లా. ఒక పని చెప్తే ఇంకా ఆయన ఇంకా వేరే ఆలోచన ఉండదు. అలాంటి పర్సన్, అలాంటి కార్యకర్త, అలాంటి నాయకుడు ఈ రోజున స్టీల్ ప్లాంట్ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు అంటే అసలు మేము ఆ మనిషిని మేము చూస్తే ఏదన్నా చర్చలకు రమ్మంటే, డిస్కషన్కి రమ్మంటే నేను రాను, మీరు మాట్లాడండి. అలాంటి పర్సన్ ఇప్పుడు యూత్కి పెద్ద అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం అంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఎందువల్లంటే మా శిష్యుడు మేము తయారు చేసిన ఒక శిష్యుడు ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్కి, ఆధునిక స్టీల్ ప్లాంట్లో ఒక అధ్యక్షుడిగా, ఒక పెద్ద యూనియన్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నా అంటే మాకు చాలా గర్వం. మేము మాటలో చెప్పలేము కూడా. అలాంటి పర్సన్ ఈ స్టీల్ ప్లాంట్ నుంచి ఈ రోజున ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా అతని అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన కుటుంబానికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సంతోషం. వైటీ దాస్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఇక్కడ చేసినటువంటి వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులకు, అధికారులకు, అలాగే దాస్ గారి కుటుంబ సభ్యులకు, అలాగే ఒక మంచి సెమినార్ పెట్టించినటువంటి దాస్కి అందరికీ నా నమస్కారం. సరే, దాస్ కోసం చాలామంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. మొదటి నుండి కూడా దాస్ది ఆయన అనుకున్నది చేయాలనే ఆలోచన ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే 87 నుండి కూడా ఆయన చూస్తూ ఉన్నాను, ఈరోజు కాదు. నేను అప్పుడు యూనియన్ ట్రెజరర్గా ఉండేవాడిని 87 జాయిన్ అయ్యేటప్పుడు. అప్పటి నుండి కూడా దాసు యొక్క వర్కింగ్ స్టైల్ అనేది చాలా అయితే కాస్త, ఎందుకంటే డిసిహెచ్ దాసు ఇద్దరు ఒకే పక్కపక్క నెంబర్లే, ఒకే బ్యాచ్ పక్కపక్క నెంబర్లే. డిసిహెచ్ వెంకటేశ్వర ఇద్దరు. ఆ డిపార్ట్మెంట్లో మాకు విధంగా చెప్పాలంటే యాడ్మినిస్ ఆఫీస్లో మేము కాస్త వీక్గా ఉండేవాళ్ళం. వీక్గా ఉన్న టైంలో దాసు, మన ఆఫీసర్ అయిపోయిన అప్పలరాజు, పాండే, అలా కొంతమంది అసలు ఆ డిపార్ట్మెంట్లో మనం మీటింగ్ పెట్టడానికే చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో వీళ్ళంతా నిలబడి ఆ డిపార్ట్మెంట్ మొట్టమొదటి డిపార్ట్మెంట్ సిఐటికి ఒక బలమైన డిపార్ట్మెంట్గా మార్చినటువంటి దీనిలో దాసు యొక్క పాత్ర ఉందని చెప్పి కూడా ఈ సభాముగా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. సరే, ఆయన కుటుంబ సర్వేది కూడా వారి యొక్క రిలేటివ్స్ కానీ మిగతా మిత్రులందరూ చెప్పారు. అంటే దాసు ఇటు సామాజిక స్పృహతో పాటు కుటుంబ వ్యవస్థ కూడా ఏ విధంగా అభివృద్ధి చేయగలరు అనేది ఆయన నిరూపించడం జరిగింది. దాసుతో మాట్లాడుతున్నా సరే ఇంత లోతుకి మేము ఎప్పుడు కూడా మాట్లాడలేము. ఎందుకంటే అంతమంది అక్కచెల్లెలు, మా అక్కగారికి బాగోలేదు వెళ్ళాలి,
అవన్నీ ఇవి మాట్లాడుకుంటూ తప్పిస్తే ఆయన కోసం ఇంత లోతుగా నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు. ఇంతకాలం కలిసి పనిచేసినా సరే నేనంతా అర్థం. కానీ ఆయన ఏ రోజు కూడా నాకు ఇబ్బందులు ఉన్నాయనేది ఏ రోజు కూడా వాళ్ళు చెప్పిన పాపాలు పడాలి. ఆయన ఇబ్బందులు అనేది ఆయనే ఫేస్ చేసేవాడు, ఆయన ఇబ్బందులు ఆయనే ఇచ్చేసుకునేవాడు తప్పిస్తే మరొకటి ఏం చేసేవాడు. కానీ ఇక్కడ మాత్రం ఆయన తర్వాత జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే వ్యవహారం, ఈ ప్రజానాట్యంలో దీనిలో ఉండడం కానీ, అలాగే ఆయన అప్పుడు కూడా డబ్బు పట్టుకోవద్దు బాబు. ఇక్కడ అలాగే కార్యకర్తగా ఉండేటప్పుడు ఎలాగ డబ్బు పట్టుకుని పనిచేస్తారో ఇప్పుడు డబ్బు పట్టుకోవడం బాగోదు అని చెప్పి అయినా సరే తిరిగోడు కాదు ఆయన ఆ కార్యక్రమం అనేది. అంటే ఆయన అనుకున్నది చేయాలనే తపన అనేది ఎల్లవల్ల ఆయన కనపడకుండా ఉండేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి మిత్రుడు రిటైర్ అవుతున్న సందర్భంగా ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఆయన ఇక్కడే ఉండమని మేము అడుగుతా ఉన్నాం. లేదు లేదు నేను వెళ్ళిపోతానని అంటున్నాడు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉంటే ఇక్కడ ఈ యొక్క ఉన్న పరిస్థితులను అన్నీ చూస్తూ ఉన్నాం, ఈ ప్లాంట్ ఈ వ్యవహారం. కాబట్టి నాకు ఉపయోగపడేదానికి ఎలాగో నీకు కాస్త యాక్టివ్గా పనిచేస్తున్నాం, ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి మనం ఏదైతే ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసి మనం అందరం రిటైర్ అవుతున్నాం. కానీ ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. మన సిచ్యువేషన్లో బయట తీసుకొచ్చేదానికి మన వంతు సహకారం అందించేదానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈ యొక్క మూమెంట్లో ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, ఆయన యొక్క శేష జీవితం ఏదైతే ఉందో యాక్టివ్గా ఉంటాడు కాబట్టి హ్యాపీగానే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నా రిక్వెస్ట్గా తెలియజేస్తూ ఆయనకి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒకే ఒక చోట 700 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ ప్లాంట్. ఇటువంటి స్టీల్ ప్లాంట్ లో సిఐటి సంఘానికి ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా అనేక నాయకత్వ స్థానాల్లో నాయకత్వ పాత్ర పోషించి సుదీర్ఘకాలం సుమారు 4 దశాబ్దాలు 80 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తూ ఉద్యమాలు చేస్తూ ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మేపోతా ఉన్నారు, నడి రోడ్డు మీద పెట్టి ఏ చట్టాన్ని అమలు చేయడం లేదు, ఏ రిజర్వేషన్ అమలు చేయడం లేదు. ఒక ఉద్యోగం తీసేయాలని కనీసం నోటీస్ ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ నడుస్తూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయలేకపోతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్ని రాత్రి భాగం 4 దశాబ్దాల పాటు ఈ స్థాయిలో మన దాసు మనందరితో పాటు కలిపి భద్రం కలిపి పనిచేశాడు. ఆయన ఉద్యోగానికి రేపు సాయంత్రం రిటైర్ అవ్వచ్చు, కానీ ఉద్యమాలకు కాదనేది మనందరికి తెలుసు. భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది. ప్లాంట్ లాగా ఉంచి వెనకాల ప్యాకేజీల పేరుతో ప్లాంట్ అమ్మడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాలకులు డబ్బులు ఇచ్చామంటా ఉన్నారు మనకి 11,000 కోట్లు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా నిర్ణయం తీసుకోలేదు, సొంతగా వేయడం లేదు. ప్యాకేజీల పేరుతో దీన్ని మొత్తాన్ని మూసేసేదాని కోసం ప్రైవేటు వ్యక్తులు తెచ్చి రాత్రి ఎత్తుకుపోయేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా సిఐటియు పోరాటం నడుస్తూ ఉంది. దానికి మన వైటి దాసు కొద్దిమంది నాయకులు ప్లాంట్లో వచ్చి కాకుండా బయట ఉండి, మనకు తెలుసు మన ముందు చాలా మంది నాయకులు ఉన్నారు, రిటైర్ అయిన నాయకులు. మనకు ఆనవాయితీ ఉందో సార్ రిటైర్ అయితే ప్లాంట్లో పోయే అవసరం మనకు లేదు. బయట ఉండి ఈ ఉద్యమాన్ని నడిపించడం కోసం అదే స్థాయిలో పనిచేయాలని చెప్పేసి దాసు గారికి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి తరఫున అభినందన తెలియజేస్తూ సేవ తీసుకుంటాం. థ్యాంక్ యూ. వైటి దాసు గారి రిటైర్మెంట్ సందర్భంగా ఫ్యూచర్లో తను ఏం చేయబోతున్నాడు, ఆయన యొక్క విజన్ ఏంటన్నది చెప్పడం కోసమే ఈ యొక్క భర్త కార్యక్రమం అన్నది ఆయన చేపట్టిన విషయాన్ని మనకు తెలుసు. ఆయన
నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ భారతదేశంలో కమ్యూనిజమే ప్రత్యామ్నాయం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలంటే, స్టీల్ ప్లాంట్ అమ్మడాలు, ప్రైవేటైజ్ చేయడం బయటపడాలంటే ఎర్ర జెండా ప్రత్యామ్నాయం, ఆ ఎర్ర జెండాతో పాటు నీలి జెండా కలిసినట్టయితే బ్రహ్మాండంగా అత్యంత తొందరలోనే ఈ భారతదేశానికి ఒక ప్రత్యామ్నాయం చూపించగలమని చెప్పేసి ఒక విశ్వాసంతో ఆయన పనిచేసిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టడం కోసం భవిష్యత్తులో కూడా అదే బాటలో నడుస్తారని చెప్పేసి అంబేద్కర్ గారు ఏదైతే బోధించు, సమీకరించు, పోరాడని చెప్పారో దాన్ని ఆయన ఆచరించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నడవాలని, ఈ విధంగానే ప్రజల యొక్క మనల్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి తరఫున ఆయనకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు వైటి దాస్ గారితో పాటు నాకు అనుబంధం. ఆయన స్టీల్ ప్లాంట్ జాయిన్ అయిన దగ్గర నుండి, నేను 85లో జాయిన్ అయినా, ఆయన 87 ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన సిఐటి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కానీ లేకుంటే పరిసర ప్రాంతాల్లో చేసినటువంటి కృషి ఇంతవరకు అనేక మంది పాల్పంచుకున్నారు. ఈరోజు నేను వేరే రీజన్స్ వల్ల రాలేను అనుకున్నాను. రాకపోతే చాలా మిస్ అయ్యేవాడిని. ఈ ఇక్కడ వాతావరణం చూసి ఆయన కోసం వర్తలు మాట్లాడింది, ఫ్యామిలీ కోసం అనేక విషయాలు ఇన్నాళ్ళు అనుభవం అదే పరిచయం ఉన్నాకనే అనేక విషయాలు దాస్ గారు మాతో పాల్పంచుకునే అవకాశం లేదు. ఆయన నాకు ఎవరు అన్నారు మౌని అని, అది ఏమీ చెప్పరు, చేసుకుంటూ వెళ్తారు. చాలా హ్యాపీగా ఉంది ఈ పార్టిసిపేట్ చేయడం. అలాగే దాస్ గారు నేను డే 1 అనేక సమస్యలు వచ్చాయి. నేను జాయిన్ అయిన కొత్తలో సిఐటి ఉద్యమాన్ని ఇక్కడ ప్లాంట్లో నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా తక్కువ మందితో ఈ ఎస్సీ ఎస్టీ సెక్షన్ పీపుల్ని ఆర్గనైజ్ చేయడం కోసం ప్రయత్నం చేసిన ఆయన చాలా పట్టుదలగా ఉండి ఒక స్టేజ్లో చాలా మేజర్ ట్రేడ్ యూనియన్స్ ఎస్సీ ఎస్టీలని మన వైపు రానివ్వకుండా చేసినప్పుడు దాస్ గారు అంత పట్టుదలతో పనిచేసి ఇప్పుడు ఈ స్టేజ్కి వెళ్ళాక ఒక స్టీల్ ప్లాంట్ జనరల్ సెక్రటరీ హోదా అంటే చిన్న విషయం కాదు. కానీ ఆయన ఆ హోదాకి రీచ్ అవ్వడం కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీస్ని మేజర్ సిఐటి వైపు తీసుకువచ్చే దాంట్లో కృషిగానే అది మరవలేంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇదే స్పిరిట్ కంటిన్యూ చేస్తానని చెప్పి నమ్మకంతో నేను మరోసారి దాస్ గారి కుటుంబ సభ్యులకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. దాసు అందరి వాడు సమాజంలో సామాజిక న్యాయం సాధించాలని, అలాగే ఆర్థిక అసమానతలు తొలగించాలని, ఈ 2 అంశాల మీద గట్టిగా పనిచేసేటటువంటి వాడు. ఇప్పుడు దాకా ఉద్యోగం ఉంది కాబట్టి పరిమితులు ఉంటాయి. ఉద్యోగం విరమణ అయిన తర్వాత ఇంకా కొంత స్వేచ్ఛ వస్తుంది. ఈ 2 అంశాల కోసం భవిష్యత్తులో మరింత పోరాటాల్లో పాల్గొంటాడని చెప్పి ఆశిస్తూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రధానంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంలో కానీ, లేకపోతే సిఐటియు, లేకపోతే కార్మిక హక్కుల కోసం దాసు గారు చేసిన సేవలు మనందరికీ తెలుసు. సరే, ఈ యొక్క ఉద్దేశంతోనే మేము 3 సంవత్సరాల క్రితమే దాసు గారు ఈ ప్రజా సంఘాల్లో కొనసాగించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ కూడా ఉపాధ్యక్షులుగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన పదవి అయిన తర్వాత ఇంకా పూర్తిగా ఈ ప్రజాసేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని, అదేవిధంగా ఈ యొక్క దీనిని కొనసాగించడానికి ఆయనకున్న మంచి చైతన్యం, అట్లాగే పరిపూర్ణ అవగాహన ఆయనకు తోడ్పడుతుందని, అట్లాగే జిల్లా వార్డుల్లో పూర్తిగా ఆయన ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు వైటి దాస్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా
ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వైటి దాస్ గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైటి దాస్ గారి కోసం అందరూ చెప్పారు. ఆయన పబ్లిసిటీ అనేది కోరుకోని వ్యక్తి. ఆయన అందరినీ ఎలివేట్ చేస్తూ అందరినీ సన్మానాలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన మాత్రం అనేక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి కూడా ఆయన పబ్లిసిటీ అనేది కోరుకునే వ్యక్తి. నిస్వార్థంగా తను చేసే పనిని అది ప్రజలకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది కోరుకుంటారు తప్పించి తనకి ఏ మేరకు పనిచేస్తుంది ఉపయోగపడుతుంది అనే పద్ధతిలో కాకుండా చేసిన వ్యక్తి. కాబట్టి వారు ఉద్యోగ విరమణ తర్వాత కూడా మరిన్ని కార్యక్రమాలు ఇటు ఉక్కు ఉద్యమ పోరాటంలో కానీ అటు దళిత ఉద్యమాల్లో కానీ మరింత చురుగ్గా పనిచేస్తూ ఈ రాజ్యాంగం రక్షణ కోసం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉద్యోగ విరమణ చేయబోతున్న వైటి దాస్ గారికి ఈ విధంగా సన్మాన కార్యక్రమం ఒక కాన్స్టిట్యూషన్ని నాకైతే ఒక రిఫ్రెష్ అనిపించింది కాన్స్టిట్యూషన్ మీద. ఈ లోపు మనం కాన్స్టిట్యూషన్ గురించి చాలా రోజులైంది మాట్లాడుకోవాలి. అయితే వైటి దాస్ గారి గురించి చెప్పాలంటే ఒక ప్రోగ్రాం మేము అనుకున్నామంటే ఏపీజీఎస్ కేవీపీఎస్ గారు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ఆయన చేసే కృషి అంతైతే ఉండదు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ఫోన్ చేయడం చేస్తారు. అంటే ఒక ప్రోగ్రామ్ అంటే ఆయన ఎప్పుడు లేస్తారో తెలియదు, కానీ మేము లేవకుండా ముందే ఆయన కాల్ చేసి ఏంటి ఫలానా మెసేజ్ పంపించాలా లేదా, లేదా ఫలానా చెప్పేవా లేదా, ఏంటి ఎలా టార్గెట్ ఫిక్స్ చేస్తారన్నమాట. అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ ముఖ్యంగా కేవీపీఎస్ ఆవిర్భావం, పుణ్య కమిషన్ ఏర్పాటు, దాని తర్వాత కేవీపీఎస్ ఈ లోకాలిటీ వడ్లపొడి కానీ మా సిద్ధార్థ గారు కానీ ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతానికి కేవీపీఎస్ ఈ రోజు అక్కడ పనిచేస్తుందంటే ఇలా వైటి దాస్ గారి కృషి చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు స్కూల్ కూడా అక్కడ మన వడ్లపొడి ఏరియాలో చిన్నపిల్లల స్కూల్ కూడా అక్కడ ట్యూషన్స్ పెట్టడం అంత ఇంత అంటే ఈ రోజుల్లో అంత టైం స్పేర్ చేసేసి కొంతమంది అక్కడ గ్యాదరింగ్ చేసి చేయడం అంత చాలా విలువైన పని. అలాంటి వైటి దాస్ గారు, అలాగే ఆయన కేవీపీఎస్, మేము ఏపీజీఎస్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, కులవిక్షత వ్యతిరేక పోరాట సంఘం రెండు కలిపి ప్రోగ్రాం సక్సెస్ చేయాలంటే ఒక మేజర్ హ్యాండ్ మన వైటి దాస్ గారు. అలాగే కొన్ని ఇప్పుడు సేమ్ ఏదైతే కాన్స్టిట్యూషన్ చట్టం దాని మీద ఎన్నో కార్యక్రమాలు మన మాటూరి శ్రీనివాస్ గారు, డాక్టర్ మాటూరి శ్రీనివాస్ గారు ఉన్నాడు. ఆయన మాకు ఇప్పుడు వక్త, ఆయన వస్తుంటాడు. ప్రతి కార్యక్రమం అయితే మన వైటి దాస్ గారు డాక్టర్ మాటూరి గారిని పిలుద్దాం, ఆయన అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనే దాని మీద జనాలను అందరినీ పోగు చేసి ఇలాంటి కార్యక్రమాలు సమాజ స్పృహ కార్యక్రమాలు చేయడంలో ఆయన చేసిన కృషి అంతే కాదు. అలాగే రాబోయే కాలంలో కూడా మన రామారావు చెప్పారు ఆయన వెళ్ళిపోతున్నాను అని, వెళ్ళిపోకుండా ఇక్కడ ఉంటేనే కొంత బాగుంటుంది. ఇంకా ఈ ఫర్దర్గా కేవీపీఎస్ యాక్టివిటీస్, ఆంధ్రప్రదేశ్ గిరిజన యాక్టివిటీస్ జరుగుతాయని తెలియజేస్తూ ఈ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ and to secure to all our citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equal status and opportunity, and to promote environment fraternity, assuring the dignity of the individual
in the unity and integrity of the nation. In our Constitute Assembly, this 26th day of November 1949, the people enact and give to ourselves this Constitution. Thank you. ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి మిత్రుడు సాత్వికుడు కామ్రేడ్ వైటీ దాస్ గారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా ముందు చాలామంది చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా మా శాసన ట్రేడ్ నాయకుడు కృష్ణారావు గారు నేను ఏదైతే చెప్పదలుచుకున్నా చెప్పారు కాబట్టి నేను ఆ ప్రస్తావన తీసుకున్నాను. ఆయన కార్యకర్త అన్నారు, నాకు ఆ ధైర్య సాధన చేయగానే ఆయన ఒక మంచి నాయకుడు. ఎంతమంది మనోదీంతో చూడగలడంటే నిజంగా వాట్సాప్ వైటీ దాస్. నేను ఒక్క సూచన ఇవ్వదలుచుకున్నాను. ఆర్థికపరమైన అంశాల్లో నేను అంటే మీది కుటుంబ నేపథ్యం పెద్దది, నాది కుటుంబ నేపథ్యం పెద్దది. రిటైర్డ్ అయితే తెలుస్తుంది. ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత ఏ పరిస్థితిలో ఉంటాడు. దాచుకున్న వాళ్ళ పరిస్థితి ఒకలా ఉంటుంది, దోచుకున్న వాళ్ళ పరిస్థితి ఒకలా ఉంటుంది, కుటుంబానికి చేసే వాళ్ళ పరిస్థితి ఒకలా ఉంటుంది. దయచేసి వారి కుటుంబ సభ్యులు కూడాను చెప్పేది ఏంటంటే వైటీ దాస్ గారు మీకు వచ్చినటువంటి మీ శాస జీవితానికి వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఒకే ఒక్కడు చెప్పాలంటే ఆయన ఒకే ఒక్కడు. ఇందాక పెద్దవాళ్ళందరూ చెప్పారు, జెండా కట్టాలన్నా, పాట పాడాలన్నా, డప్పు కొట్టాలన్నా, స్పీచ్ ఇవ్వాలన్నా, ఆర్గనైజ్ చేయాలన్నా, ప్లాన్ చేయాలన్నా అన్ని వైటీ దాస్ గారే. ఈ లోటు తర్వాత ఈ యూనియన్కి తీర్చలేనిదని నేను అనుకుంటున్నాను. వైటీ దాస్ గారి గురించి మరొక మాట మీకు తెలిసి ఉండొచ్చు చాలా మందికి. ఆయన ఒక గొప్ప కళాకారుడు అంటే పాట పాడతారు కొంతమంది, నేను కొంచెం ఏదో పాడగలను, డప్పు కొడతారు. కానీ వైటీ దాస్ గారు డప్పు కొడుతూ పాట పాడతారు. అది అతి తక్కువ మందిలో ఉంటుంది, అది ఆయనలో ఉన్నది. ఆ కళ గొప్ప కళ. ఒకసారి నేను స్వయంగా విన్నాను, డప్పు కొడుతూ అమ్మ మీద పాట పాడతాడు, చాలా అద్భుతంగా పాడతాడు ఆయన. కానీ ఇప్పుడు ఈ యాక్టివిటీస్ లో ఆయన మర్చిపోయి ఉంటాడు. ఆయన కళాకారుడు అని, ఆయన డప్పు కొడుతూ పాట పాడగానే మర్చిపోయి ఉంటాడు. బహుశా యాక్టివిటీ తగ్గిపోయి ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు, ఎలాంటి గొప్ప రిటైర్మెంట్ సన్మానం లేని ఉందో లేదో నాకు తెలియదు. ఎలాంటి గొప్ప రిటైర్మెంట్ ఫంక్షన్ నా జీవితంలో నేను కూడా చూడలేదు ఎప్పుడు. చాలా గొప్ప కార్యక్రమం, చాలా నిరాడంబరంగా జరిగినటువంటి గొప్ప కార్యక్రమం ఇది. నేను మర్చిపోలేనిటువంటిది, చాలా అద్భుతంగా జరిగింది. మన హైకోర్టు లాయర్ గారు, ఆయన చింతల శ్రీకాంత్ గారు కూడా చాలా మంచి విషయాలు మనకు చెప్పారు. చాలా విషయాలు తెలుసుకున్నాము. ఒక గ్రేట్ పర్సనాలిటీ అనేది ఎలా ఉండాలి, ఒక మంచి మనిషి అనేవాడు ఎలా ఉన్నాడు, ఒక దార్శనికుడు ఎలా ఉంటాడు అనేది తెలుసుకున్నాను. ఈ గొప్పతనం, దాసు గారి గొప్పతనం ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు. ఒక శక్తి, ఒక స్త్రీమూర్తి, ఒక ఆయన సతీమణి. దాంతోపాటు నేను ఒక విషయం చాలా బలంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. దాసు గారికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం ఒకటి సిపిఐ పార్టీ, ఇంకోటి అంబేద్కరిజం. ఈ రెండు ఆయన తూచా తప్పకుండా పాటించగలిగాడు, అనుసరించగలిగాడు. కాబట్టి ఆయన అంత గొప్ప పేరు వచ్చింది. నేను ఉన్నాను, ఒక ఆయనతో పోతుంటే ఒక 20% ఫాలో అవుతానేమో అని నాకు అనిపించింది. కాబట్టి ఎవరైతే అంబేద్కరిజంని, ఎవరైతే సిపిఐఎం పార్టీ ఎర్రజెండాని తూచా తప్పకుండా అనుసరిస్తూ ఆ దిశగా ప్రయాణం చేస్తారో వాళ్ళకి అందరికీ కూడా మంచి పేరు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మరి ఎందుకంటే నేను దాసు గారి గురించి అందరూ చెప్పారు.
చెప్పాల్సిందే లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై భీములు, జై సిపిఎం. వైటీ దాస్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన తర్వాత వారు తమ యొక్క పుట్టినూరైనటువంటి కర్నూలు నుంచి విశాఖపట్నంలో వచ్చిన తర్వాత తాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేయడమే కాకుండా అది వృత్తిరీత్యా ఒక పని, కానీ వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నదంటే ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించాం. ఆయన ఈ స్టీల్ ప్లాంట్లో వివిధమైనటువంటి ఆర్గనైజేషన్లో, వివిధమైనటువంటి హోదాల్లో, వివిధమైనటువంటి పదవుల్లో పనిచేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కావచ్చు, వారు చిన్నప్పటి నుంచి వారు చూసిన ఎదుర్కొన్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్ని సంవత్సరాలు తన యొక్క ఉద్యోగాన్ని చేస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ ఇంతకాలం ఇక్కడ సేవలు అందించారు. వీరు 1998 నవంబర్ 2న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అనేటువంటి ఆర్గనైజేషన్, దాని యొక్క లక్ష్యం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన, ఈ యొక్క వాటి మీద బేస్ అయ్యే ఈ కేవీపీఎస్ అనేటువంటిది ఏర్పడింది. దానికి ముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి వైటీ దాస్ గారు ఆ తర్వాత ఆ బ్యానర్ మీదే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. మనకు అందరికీ తెలుసు. ముఖ్యమైన కార్యక్రమం ఏమిటంటే మనకి పాంప్లెట్ వేస్తే చదివి పారేస్తారు, పోస్టర్ వేస్తే గవర్నమెంట్ అంటించుకోవాలి. అలా కాకుండా బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఒకటి ఏదో ఒకటి ఉండాలనే ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని యొక్క ఆర్గనైజేషన్ ఫ్రీగా, అంటే వితౌట్ ఎనీ మనీ, అంటే ఆ దాతలు ఇస్తారు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఒక క్యాలెండర్ అనేటువంటి రూపకల్పన చేయడం జరిగింది. ఆ కార్యక్రమం నిగురామంగా 8 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కాక అన్ని ఏరియాల్లో మన క్యాలెండర్ అక్కడ ఆవిష్కృతమై ఆ ఆవిష్కరణ కార్యక్రమాల్లోనే సెమినార్లు, అంటే విద్యార్థులకు కెరియర్ ఓరియంటెడ్ క్లాసులు, భారత రాజ్యాంగం మీద అవగాహన సదస్సులు ఇలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి అందరూ కూడా వైటీ దాస్ గారికి చప్పట్లతో ఈ కార్యక్రమాలన్నీ మీకు దీంట్లో కూడా భాగస్వామ్యం జరిగింది. ఇదే కాకుండా చాలా విషయాలు మనకు మరుగున చాలా మంది పడిపోతుంటాం. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కడైనా చదువుకుంటున్నారో హాస్టల్స్, గురుకుల విద్యాలయాలు, దీంట్లో కూడా చాలా కెరియర్గా సంబంధించినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మన స్టీల్ ప్లాంట్ కేంద్రంగా చేసుకుని అనేకమైన పోరాటాలు కూడా మనం చేయడం జరిగింది. అంటే కుల వివక్ష ఎక్కడైతే ఎదురవుతుందో అక్కడ, అంతరానితనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అణిచివేయబడతారో అక్కడ కూడా కేవీపీఎస్ ఆధ్వర్యంలో, అది కూడా వైటీ దాస్ గారి నాయకత్వంలోనే చాలా కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల నిర్వాసిత కార్యక్రమాల్లో ఈ మధ్యన చాలా కార్యక్రమాలు, అంటే మహనీయుల్ని మనము గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు అనే ఉద్దేశంతో ప్రతి నెల, అంటే ఏ నెలలో ఎవరి యొక్క జన్మదినం కావచ్చు, వర్ధంతులు కావచ్చు,
అవన్నీ కూడా కేవీపీఎస్ ద్వారా నిర్వహించాం. ముఖ్యమైనవి మనం పెద్దగా చేసిన కార్యక్రమాలు అంబేద్కర్ జయంతులు, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, ఇలాగా బిర్సా ముండా, కొమరం భీమ్, ఇంకా ఒకటి కాదు రెండు కాదు, సర్దార్ అశ్విని దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ సుందర్ దగ్గర నుంచి అందరికీ జన్మదిన వర్ధంతులు కూడా మనం ఇలాగే బహిరంగంగా పెద్ద కార్యక్రమంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అన్నింటి వెనక కూడా వైటి దాస్ గారే ఉన్నారు. దీన్ని కూడా ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టచ్చు. ఇంకో విషయం చెప్పాలంటే వైటి దాస్ గారు ఒక వక్తే కాదు, ఉద్రేకపరుడు. ఆ ఉద్రేకం ఎలా ఉంటుందంటే, ఆ కార్యక్రమం ఒకసారి స్టార్ట్ చేసామంటే ఎవరికి చెప్పరు, ఎవరికి కూడా హెల్ప్ అడగరు. ఆయనే తెచ్చుకుంటారు, ఆయనే కెమెరా తీసుకుంటారు, ఆయనే ఉపన్యాసం ఇస్తారు. అంటే మీ పక్కన ఉంటాం కానీ ఏదో సార్ అలా తెచ్చంటే తెచ్చి రకమే, కానీ మేము మాకంటూ మేము అంటే మేము చేయమని కాదు, ఆయన ముందుండి అన్నీ చేసుకుంటారు. ఆయన చిన్నపిల్లవాడు, పెద్దవాళ్ళకి పెద్దవాడు, స్టేజ్కి మైక్ పట్టుకున్నారంటే విశ్వాసం చూపిస్తారు. అలాంటి వైటి దాస్ గారు మన కేవీపీఎస్ కార్యక్రమాలు ఇంతటితో ఆగకూడదు, ముందుకు సాగాలి అని అందరికీ గట్టి గద్దరుగా చాలా రకాలుగా ముందుకు వచ్చారు. అందులో ముఖ్యమైనది పిక్నిక్. మనం ప్రతి సంవత్సరం పిక్నిక్ పోటీ ఏర్పాటు చేసేవాళ్ళం. దాంట్లో అందరినీ మతం, కులం, ప్రాతిపదిక ఏమి ఉండదు. ఎవరైతే మన మనోభావాలకి, మన ఆలోచనలకి దగ్గరగా ఉంటారో వాళ్ళందరూ కూడా దానికి వచ్చేవారు, పాల్గొనేవారు. అలాగే చాలా సంవత్సరాలు చేశాం. తర్వాత కరోనా తర్వాత ఒకటే చేశాం. ఆ కార్యక్రమాలు కూడా ఆయన నుండి నడిపించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత పిఎన్ఎం రాష్ట్ర స్థాయిలో ఉండేది కానీ మన స్టీల్ డివిజన్లో ఉండేది కాదు. ఇక్కడ పిఎన్ఎంని మనం స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అప్పటికే గద్దర్ గారి పాటలు, వాళ్ళ డ్రెస్సింగ్ అవన్నీ ఉండేవి. వాటిని దాస్ గారు స్వయంగా అప్పుడు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి డ్రెస్సులు తెచ్చి మన టీం అందరికీ ఇచ్చి, వీడియోలు కూడా చూస్తుంటారు, చాలా వీడియోలు కూడా చేశారు. ఇక్కడ స్టీల్ డివిజన్లో పిఎన్ఎం స్టార్ట్ చేసిన వారిలో ప్రథములు వైటి దాస్ గారు. ఎలా స్టార్ట్ చేశారంటే, కృష్ణన్న గారు డబ్బు కొట్టేవారట. అంటే చెప్పింది విన్నాను నేను. డబ్బు కొట్టేవారు. కృష్ణారావు గారికి అన్నీ తెలుసు, ఆయన కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్తారు. వైటి దాస్ గారు మైకు లేదు, ఏమి లేదు, పాడుతుంటే కిలోమీటర్ ఇప్పించింది. అలా పాడేవారు. దాస్ గారు కూడా పాటలు పాడతారు ఇప్పుడు. అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అంటే ఉద్యోగం అనేటువంటి దాన్ని చేస్తూనే ఈ సమాజంలో ఎదురుతున్నటువంటి సమస్యల మీద వారు ఆట, పాట, ఉపన్యాసం, వ్యాసాలు ఇలాగ అన్ని వాటిలో ప్రఖ్యాత చెంది అన్నింటిలో కూడా ముందుకు వెళ్ళారు వైటి దాస్ గారు. తర్వాత కేవీపీఎస్ సబ్ ప్లాన్లో అప్పుడు కూడా మనం దళిత ఆదివాసీ కార్యక్రమం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించాం. దానికి చిరంజీవి గారు, వైటి దాస్ గారు, గంగారావు గారు ఇలాగా పెద్దవాళ్ళందరూ చేశారు. దాన్ని ముందుకు తీసుకురావడంలో కూడా వైటి దాస్ గారు ముఖ్య భూమిక వహించారు. అయితే ఏపీజీఎస్ కూడా మాకు తోడుగా ఉంది ఫస్ట్ నుంచి. ఏపీజీఎస్, కేవీపీఎస్ వేరు కాదు అన్నట్లుగా ప్రతి కార్యక్రమానికి ఏపీజీఎస్, కేవీపీఎస్ కలిపి కార్యక్రమాలు చేసేవారు. దానికి ముందుగా పాటలు పాడి మనల్ని ఉత్తేజపరచడంలో పిఎన్ఎం వారు వచ్చేవారు. ఇలాగా ఏపీజీఎస్ తోటి, కేవీపీఎస్ తోటి, పిఎన్ఎం తోటి, ఇతర సంఘాలతోటి అందరితోటి సమన్వయం చేసుకుంటూ అనేకమైన కార్యక్రమాలు చేసిన వైటి దాస్ గారికి ఈ సభాముఖంగా నేను వరకుమార్, కేవీపీఎస్ ప్రెసిడెంట్, స్టీల్ డివిజన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైటి దాస్ అంటే చైతన్యం వేరు,
కర్నూలు కోడుమూరు పాలకుర్తి ఊరు ఉక్కు ఉద్యమంలో అడుగు పెట్టినాడు బహుజనుల ఉద్యమాల ఊడి అయినాడు జయలయ్య మా వైటి దాసు అందుకోని కాకుల నీరాజనాలు కాకుల నీరాజనాలు జయు పలుకుతోంది వెంపవగలేరు గిరిపియస్ ఎమిసియస్ ఎన్నంల జీవిములు మా వైటి దాసు అందుకోని కాకుల నీరాజనాలు అందుకోని కాకుల నీరాజనాలు పిల్లలకున్నతమైన చదువులెన్నో చదివించి పిల్లలకున్నతమైన చదువులెన్నో చదివించి పిల్లులు చేసాలకు భవిష్యత్తును ఇచ్చావు జయలయ్య మా వైటి దాసు అందుకోండి కార్మికుల నీరాజనాలు అందుకోండి కార్మికుల నీరాజనాలు ఉద్యమ నిర్మాణంలో బహుముఖ ప్రజ్ఞాశాలిని నాయకుడే కాదు నీవు నాయకుడవు కూడా ఉద్యమ నిర్మాణంలో బహుముఖ ప్రజ్ఞాశాలిని నాయకుడే కాదు నీవు నాయకుడవు కూడా ఏపీయు బియ్యన్నము దేవీయ సైవృత్తిలో ఏపీయు బియ్యన్నము దేవీయ సైవృత్తులు కృష్ణన్నకు తోడుగా ముందుకు అడుగేసినావు జయలయ్య మా వీటి దాసు అందుకోండి కార్మికుల నీరాజనాలు అందుకోండి కార్మికుల నీరాజనాలు రక్షణ
Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.